మన ప్రార్థన ఎట్లా ఉండాలట? దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క జవాబు మనకు దొరికేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. చాలా మంది ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ఎటువంటి సమాధానం దొరకదు. ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు గడుస్తాయి, కానీ వారు అనుకున్నటువంటి ఆశీర్వాదాలు, వారు అనుకున్నటువంటి దేవుని యొక్క ఆ కార్యాలు వారి జీవితంలో జరగవు. కారణం ఏమిటి అంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చే రీతిగా వాళ్ళు ఉండలేకపోవడం. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుతాను. దేవుడు మౌనంగా ఉంటే ఏమైందట? నేను సమాధిలోనికి పోతా. సమాధిలోనికి ఎవరు పోతారు? చనిపోయిన వారు. చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడు? మనిషికి బ్రతికున్నప్పుడే విలువ, మంచాన పడినప్పుడు విలువ లేదు. ఒకవేళ ముసలోళ్ళు అయిపోయి వృద్ధులైనప్పుడు కూడా ఎవరేం చెప్పారు? ఇక ముసలిదానికి ఏం చెప్తాంలే. మంచి ఉన్నప్పుడే అన్ని విషయాలు చెప్తారు, వాళ్ళ సలహాలు తీసుకుంటారు. కానీ వృద్ధాప్యం వచ్చి మంచాన పడ్డప్పుడు ఎవరు కూడా వారికి జవాబు ఇవ్వరు, సమాధానం చెప్పరు, వారిని పట్టించుకోరు, మర్యాద ఉండదు. చనిపోతే కూడా మనిషి ఎట్లయిపోతాడు? ఇంకా దేనికి చనిపోయినాడు అని చెప్పి చనిపోయిన శవం ఎలా ఉంటుందో దావీదు, నా జీవితం కూడా అలా అయిపోతుంది అయ్యా. చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడో నీవు మాట్లాడకపోతే నా బ్రతుకు కూడా అలాగే అవుతుంది అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఏమని ప్రార్థన చేయాలి అయ్యా అంటే, అయ్యా నీవు నాతో మాట్లాడు, నీ స్వరం నాకు వినిపించు, నా జీవితంలో ఈ కార్యం జరిగించు అని చెప్పి దేవుని యొక్క సమాధానం దొరికేంత వరకు మనం భారము కలిగి ప్రార్థన చేయాలి. కానీ కొన్ని సంవత్సరాలు గడుస్తుంది, కానీ ఎటువంటి సమాధానం దొరకదు. అప్పుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు సంవత్సరాలు, కానీ అప్పులు పోవు, వడ్డీలు ఎక్కువైతాయి. ఇలా ప్రార్థన దేవుడు వినడు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎక్కడ పొరపాటు ఉన్నది? కారణం ఏమిటి అని చెప్పి ఆలోచన చెయ్యాలి. రోగం గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు, రోగం తగ్గదు, హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు, పైసలు అయిపోతాయి, రోగం మాత్రం తగ్గదు. మనం ప్రార్థన మాత్రం చేస్తూ ఉంటాం, చర్చికి పోతూ ఉంటారు, పాస్టర్తో ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళతో వీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంటారు, అక్కడ బాగు చేస్తారట, ఇక్కడ బాగు చేస్తారట అని తిరుగుతూ ఉంటారు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ప్రతిఫలం అనేది దొరకదు. దొరికినప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకు ఇలా జరుగుతున్నది? అతనికి రోగం రావడం దేవుని చిత్తమా, లేదా ఏదైనా శాపమా, లేదా ఏదైనా మా బలహీనతనా, లేదా దేవుడైనా మమ్మల్ని పరీక్షిస్తున్నాడా? ఇలా జరగడానికి గల కారణాలు ఏమిటి అని చెప్పి ఒక మనిషిగా, ఒక భక్తిపరుడిగా మనం ఏం చేయాలి బిడ్డ? ఆలోచన చేయాలి. ఆచారమైన ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు? చనిపోయిన వాడు ఎలా ఉంటాడు? కొంతమంది కుటుంబాలు చూడండి, ఏమన్నా మీ ఇల్లు ఇట్లున్నదింట్రా, పాడైపోయిన బంగ్లలా ఉన్నది, బూతు బంగ్లలా ఉన్నది, ఆ ఇల్లు అసలు బాగానే లేదు, ఆడలు లేనట్టే ఉన్నది ఆ ఇల్లు అంటారా నాన్న? కొంతమంది ఆడలు ఉంటారు కానీ ఏం ఊడ్చుకోరు, ఏం చేయరు, తింటారు, పడుకుంటారు. అంటే శుభ్రత, నీట్నెస్, ఆ పరిశుద్ధత అనేది ఉండదు. అట్లాగే దేవుని యొక్క సమాధానం లేని కుటుంబంలో కూడా, దేవుని యొక్క ప్రార్థన లేని కుటుంబంలో కూడా చచ్చిపోయిన శవాలు ఉన్న ఇల్లు ఎట్లా ఉంటుందండి? ఎప్పుడు చూసినా ఏడ్చుకున్నట్టుగానే ఉంటారు. చనిపోయిన ఇంట్లో ఎప్పుడు నవ్వుతారా? డాన్స్ చేస్తారా? చనిపోయాడు ఏడుస్తూ ఉంటారు. అయితే దేవుని సమాధానం లేని కుటుంబం, దేవుని ఆశీర్వాదాలు లేని కుటుంబం, దేవుని యొక్క కృప లేని కుటుంబం కూడా చనిపోయిన శవం ఇంట్లో ఏ విధంగా అయితే అంగలార్పు, ఏడుపు ఉంటుందో, దేవుని ఆశీర్వాదం లేని ఇల్లు కూడా ఎందుకు పనికిరాని కుటుంబంలాగా ఉంటాయి. అటువంటి కుటుంబాలాగా మనం ఉండకూడదు, చనిపోయిన శవంలాగా మనం ఉండద్దు, మన ఇల్లు కూడా ఉండకూడదు. అంటే దేవుని సమాధానము మన కుటుంబంలోనికి వచ్చే రీతిగా మనం ప్రార్థన చేయాలి.
హల్లెలూయా. ఎలా చేయాలమ్మా? దేవుని సమాధానము మన కుటుంబంలోనికి వచ్చే రీతిగా మన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. అటువంటి ప్రార్థన మనము చేయాలి. రెండవ మాట చదవండి. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగి వేయకుము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. ఏం చేస్తారట వాళ్ళు? దేవుని సమాధానం లేని వారు, ఈ భక్తిహీనులు ఏం చేస్తారట అంటే, దుష్ట ఆలోచన మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారట. ఏముంది అక్కడ చూడండి, దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానం మాటలు. బాగుందా? బయట ఏమో తిడుతూ ఉంటారు, పోయి దొంగలు వాళ్ళు అని చెప్పి వారికి నచ్చినట్టుగా ఇష్టానుసారంగా తిడతారు. ఇంటికి వచ్చి బాగున్నారండి, టీ తాగుతావా, ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. నాకు తెలుసు, ఒక ఇద్దరు స్నేహితులు ఆ షాప్ దగ్గర కూర్చున్నారు. ఇద్దరు కలిసి స్నేహితులు చాలా చక్కగా ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి ఇతను అంటున్నాడు, లేదు లేదు నేనే ఇస్తాను డబ్బులు అని చెప్పి అతను అంటున్నాడు. ఇలా మాట్లాడుకున్నారు. ఒక అతనికి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫోన్ మాట్లాడతానని చెప్పి ఆ ఇద్దరిలో ఒకరు లేచి ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడ బయటికి వెళ్ళాడు. ఆ ఇంకో వ్యక్తి అంటే నాతో అంటాడు, వాడు దొంగరా. ఏమంటాడు? అన్న అతను దొంగవాడు, వాడు ₹1 బయటికి తీయడు. దొంగవాడు ₹1 బయటికి తీయడు. ఎప్పుడు చూసినా నేనే ఖర్చు పెడతాను, వేస్ట్ వాడు అని చెప్పి అతని గురించి చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఫోన్ మాట్లాడి మళ్ళీ రాగానే నేను ఇస్తావురా అని చెప్తున్నాడు. నాకు అనిపించింది, ఇదెక్కడి న్యాయము, ఇదెక్కడి మనిషి గుణము అనిపించింది. అంటే ప్రేమన దేవుని బిడ్డలారా, ముందొక మాట, ఆ మనిషి వెళ్ళిన తర్వాత ఒక మాట మాట్లాడడం అనేది మంచి స్వభావము కాదు. మనిషి ఉన్నప్పుడు అదే మాట మాట్లాడాలి, మనిషి పోయిన తర్వాత కూడా అదే మాట మాట్లాడాలి. అదే మాట మాట్లాడితే అది క్షేమకరమై, అంతేగాని మనిషి ముందు ఒక మాట, మనిషి పోయిన తర్వాత ఒక మాట మాట్లాడితే అది ప్రయోజనకరమైంది కాదు. అది దేవుని బిడ్డల లక్షణము కాదు. బిడ్డలారా, దేవుని బిడ్డ లక్షణం ఎట్లా ఉండాలంటే ఎప్పటికీ ఒకే విధంగా ఉండాలి. ఒక వ్యక్తి పైన నీకు కోపం వస్తే అతను ముందే మాట్లాడు, అతను పోయిన తర్వాత మాట్లాడడం మంచిది కాదు. ప్రైజ్ దలాడండి, బాగున్నారా, ప్రార్థన చేయండి మా కొరకు, బాగున్నారా అన్న, బాగున్నారా తమ్ముడు అని చెప్పి ప్రేమతో మాట్లాడతారు. అతను పోయిన తర్వాత ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు చాలా మంది. సమాజం అనేది అలా ఉన్నది ప్రేమన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము అటువంటి స్వభావము కలిగి ఉండడానికి వీల్లేదు. ద్వేషము కలిగి, అసూయ కలిగి, కుట్రతో మనము దేవుని బిడ్డలుగా అట్లా ఉండద్దు. నీ కోపం వస్తే ముందుగానే మాట్లాడు, కానీ వేషధారణ కలిగి మనసులో ద్వేషాన్ని పెట్టుకొని, మనసులో కక్షలు పెట్టుకొని ఎదుటి వారితో మంచిగా మాట్లాడడం అనేది మంచిది కాదు బిడ్డలారా. అది దేవుని బిడ్డలకు ఉన్నటువంటి లక్షణము కానే కాదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, నీ మనసులో ఏమున్నాదో అది మాత్రమే బయటికి రావాలి తప్ప లోపల ఒకటి బయట ఒకటి అది దేవుని బిడ్డలకు మంచిది కాదు. హల్లెలూయా. ఇంకొక మాట, మొదటి మాట ఏం చెప్పాను? మన ప్రార్థన దేవుని సమాధానము మన ఇంట్లోకి వచ్చే రీతిగా మన ప్రార్థన ఉండాలి. దేవుని కార్యాలు మన జీవితంలో జరిగేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? మొదటి మాట, మన ప్రార్థన, నువ్వు ఏం ప్రార్థన చేస్తావో, ప్రభువా నాకు ఈ పరిస్థితి ఉన్నది, ఈ పరిస్థితి నన్ను విడిపించు
అని చెప్పినప్పుడు ఆ సమాధానము, ఆ పరిస్థితి నీ జీవితంలో జరగాలి, ఆ సమస్యలు తొలగిపోవాలి. కాబట్టి ఏం చేయాలి బిడ్డ? నీ ప్రార్థన దేవుని సమాధానము పొందుకునేటట్లుగా నీ ప్రార్థన ఉండాలి. రెండవది, మనసులో ఒకటి పెట్టుకొని బయటికో విధంగా మాట్లాడే స్థితికి ఉండకూడదు. దుష్ట స్వభావము కలిగి వేషధారణ కలిగిన జీవితము ఉండకూడదు. మూడవ మాట చదువుకుందాం. 4వ వచనం చదవండి. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలం ఇవ్వు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయుదురు. ఏం చేస్తారంటే దేవుడు, చాలా మంది ఏం చేస్తారు? దేవుడు చేసినటువంటి కార్యాలను, దేవుడు చేసినటువంటి అద్భుతాలను వారు ఏం చేయరట? లక్ష్య పెట్టారట. ఏం చేయరమ్మా? యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచగా నిర్మూలము చేయరు. ఏం చేస్తారంటే, దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేస్తే, ఇది నాకు దేవుని వల్ల జరిగింది, దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, దేవుడు నన్ను మరణం నుండి తప్పించాడు, దేవుడు నన్ను అపాయం నుండి తప్పించాడు, దేవుడు నన్ను ఈ సమస్య నుండి విడిపించాడు అని చెప్పి దేవుని యొక్క కార్యము అని చెప్పి మనం గ్రహించాలంట. చాలా మంది ఎంత చేసినా నాకు దేవుడు ఏం చేశాడు, ఎన్ని సమస్యలు విడిపించినా కూడా దేవుడు ఏం విడిపించాడు, ఇంకా బాధలు అట్లాగే ఉన్నాయి. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి ఏం చేస్తారట? ఓ ఇది ఈ నా కుటుంబం ఈ విధంగా ఉందంటే అది దేవుని చిత్తము, దేవుని కృప. నా బ్రతుకు ఇలా ఉన్నదంటే దేవుని కృప, నా జీవితం ఇలా ఉన్నదంటే దేవుని కృప అని చెప్పి మనం ఏం చేయాలి బిడ్డ? దేవుని కార్యాలను మనం గుర్తించాలి. దేవుని కార్యాలను గుర్తించాలి అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని యొక్క కార్యాలను మనం గ్రహించాలి. అర్థమవుతుందా? దేవుడు చేసినటువంటి సృష్టిని చూసి మనము సంతోషపడాలి. ఈ భూమి ఆకాశాలను తయారు చేసిన దేవుని మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ అలా లేకపోతున్నట దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధి అనేది ఏమంటున్నాడు అక్కడ? ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేస్తాడట. ఏం చేస్తాడట? వృద్ధి చేయడిక. వీడు ఎంత చేసినా నేను ఏం చేశాను అంటున్నాడు కాబట్టి వీడి బతుకు ఇంతే, ఇవి నిన్ను ముట్టుకోనని చెప్పి దేవుడు వదిలేస్తాడు. దేవుడు వదిలేస్తే ఏం జరుగుతుంది? సమాధిలోనికి దిగిపోయిన వాడి వల్లే. హల్లెలూయా. ఏమైతుందమ్మా? దేవుడు వదిలేస్తే, దేవుడు నిర్మూలన చేస్తే సమాధిలోనికి వెళ్ళిన వ్యక్తి ఏ విధంగా అయితే మారిపోతాడో మన బ్రతుకులు కూడా అలా మారిపోతాయి. కాబట్టి మనం ఏమి చేయాలంటే దేవుడు చేసినటువంటి కార్యాలను మనము దృష్టిలో పెట్టుకొని, అది చిన్నదైనా పెద్దదైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. 10 రూపాయలు కూడా దేవుని దయ వల్ల బాగున్నారా అంటే ఏమనాలే? బాగున్నామండి. నేను చెప్తాను చాలా మంది, అన్నా బాగున్నారా అంటే, అన్నా దేవుని దయ వల్ల బాగున్నానా. అన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే, లేదన్నా దేవుని దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? దేవుని దయ వల్ల ఏం లేదండి. అంత దేవుని దయ వల్ల బ్రతుకుతున్నానండి. దేవుని దయ వల్ల నా కుటుంబం ఇలా ఉన్నదండి. దేవుని దయ వల్ల నేను ఈ విధంగా పనిచేసుకుంటున్నానండి. దేవుని దయ వల్ల నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడండి. దేవుని దయ వల్ల నా పిల్లలు, నా బతుకు బాగున్నదండి అనే మాట ఎప్పటికీ మన నోట ఉండాలి. నువ్వు అన్నం తింటున్నప్పుడు దేవుని దయ వల్ల నేను రోజు 3 పూటలు అన్నం తింటున్నాను. లోకంలో ఎంతో మందికి అన్నం లేదు. లోకంలో ఒక పూట భోజనం చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఎంతో మందికి ఉన్నాయి. దేవుడు నాకు 3 పూటలు అన్నం పెట్టాడు. ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చాడు. అది సొంత ఇల్లైనా పర్వాలేదు, కిరాయిలైనా పర్వాలేదు. కానీ ఇల్లు లేని పరిస్థితుల్లో రోడ్ల మీద డేరాలు వేసుకొని బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది పేదరికంలో ఉన్నారు. వారికంటే నా పరిస్థితి బాగానే ఉన్నదిలే అని చెప్పి దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని దయ
నా మీద ఉన్నదని చెప్పి మనం ఆ విధంగా ప్రతిసారి ప్రతి విషయములో మనం దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. నా బిడ్డ ఈ చిన్న దాంట్లో కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి ఇతను నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఎవరైనా మేలు చేశారనుకోండి, ఆ మేలు గుర్తుపెట్టుకున్నా, మీరు నాకు ఈ సమయంలో సాయం చేశారు, ఇగో ఆ మధ్య నాకు ఈ విధంగా ఆర్థికంగా సాయం చేశారు అని చెప్పి ఆ వ్యక్తికి కృతజ్ఞత కలిగి ఉండి అతని ఇంటికి పిలుచుకొని మనకు తోచిన ప్రేమ ఇచ్చి అన్నమో టీయో ఇచ్చి మన ఇచ్చిన డబ్బులు అతనికి ఇస్తే అతను ఏం చేస్తాడండి? చాలా మంచోడండి, ఆ మధ్యలో హెల్ప్ చేస్తే మళ్ళా మాట పోకుండా డబ్బులు ఇచ్చాడు, డబ్బులు ఇవ్వకపోయినా మన మాట బాగుంటుంది పర్లేదులే అని చెప్పి ఇంకొకసారి వారు మనకు సహాయం చేయడానికి ఇష్టపడతారు. అంతేగాని ఇస్తే ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు నేను ఇచ్చినావా ఏమన్నా మళ్ళీ ఇస్తలేదా అని చెప్పి మాట్లాడితే ఏమంటాడు? వాడు చస్తాడు కదా, ఏమంటారు? వానికి అస్సలే వాళ్ళు చస్తాడో చూడాలి తప్ప వారికి మేలు చెయ్యొద్దు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అవునా కదా? చాలా మంది అనుకుంటారు లేదా? ఏం చేసినా వాడికి, ఎంత చేసినా వాడికి కృతజ్ఞత లేదు, ఏం చేసినా వాడు గ్రహించడు అని చెప్పి అంటారు. అట్లాగే దేవుని బిడ్డలుగా మనము ఏం చేయాలి బిడ్డ? దేవునికి కృతజ్ఞత కలిగి మనము ఉండాలి. మొదటి మాట ఏంటమ్మా? మొదటి మాట ఏంటిది? దేవుని సమాధానము, దేవుని కార్యాలు మన జీవితంలోనికి రావాలంటే మన ప్రార్థన యథార్థంగా ఉండాలి. మంచి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే అది పొందుకోవాలి. అది అయ్యేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ఆర్థిక ఇబ్బంది ఉందా అంటే ఆ ఆర్థిక ఇబ్బంది తొలగిపోయేంత వరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఈ సమస్యను తొలగించలేకపోతున్నావు, కారణం ఏంటిది? నీ పాపం చేశానా, లేదా నా ప్రార్థన సరిగా లేదా, నాలో ఏ తప్పు ఉన్నది నాకు తెలియపరచు, కానీ ఈ సమస్య నుండి నన్ను విడిపించు అని చెప్పి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? పట్టుదల కలిగి దేవుని సమాధానము మనకు వచ్చేటట్టుగా మన ప్రార్థన. కొంతమంది ఎంత చేసినా ఏం పట్టించుకోరు కదా. ప్రార్థన స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం ఆమేన్, స్తోత్రం హల్లెలూయా స్తోత్రం ఆమేన్, ఇదే అయిపోతుంది. కానీ నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? దేవుడు నాకు సమాధానం ఇస్తాడా? నేను చేసే ప్రార్థన యథార్థంగా ఉందా? నాలో ఏమైనా పాపం ఉన్నదా? నాలో ఏమైనా దోషాలు ఉన్నాయా? నేను దేవునికి అనుకూలంగా ఉన్నానా అని సరిచేసుకొని ప్రార్థన చేద్దామనే ఆలోచన రాదు. ఏదో చర్చికి పోతున్నామంటే చర్చికి పోతున్నాం, ఏదో పాటలు పాడుతున్నామంటే పాటలు పాడుతున్నాం, ఏదో ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం. అంతేగాని దేవునికి అనుకూలంగా నేను ఉన్నానా, దేవునికి ఇష్టపూర్వకంగా నా ప్రార్థన ఉందా, నా భక్తి ఉందా అనే ఆలోచన ఎవరికి లేదు. అలా లేనప్పుడు ఏమైపోతాం మనము? దేవుని కార్యాలు జరగనప్పుడు ఏమైపోతుందంటే చనిపోయిన వారి కుటుంబంలో ఎట్లా ఉంటుందో మన బ్రతుకులు కూడా అలాగే. రెండవది ఏమిటంటే ద్వేషం. ఎలా? ద్వేషం మనసులో కూడా పెట్టుకొని బయట కొని మాట్లాడడం మంచిది దేవుని బిడ్డలకు కాదు. మూడవది ఏంటమ్మా? మూడవది కృతజ్ఞత కలిగి. అక్కడ వచనాలు ఉన్నాయి కదా, నేను ఇక్కడ ఏమైనా మర్మాలు చెప్తాను, ఇంగ్లీష్ చెప్తానా లేదంటే ఏమైనా ఏం చెప్తాను? కృతజ్ఞత కలిగి మొదటి ఏంటిది? మన ప్రార్థన దేవుని సమాధానం వచ్చేటట్లుగా ఉండాలి. రెండవది ద్వేషము కలిగి మనసులో ఒకటి పెట్టుకొని బయట కొని మాట్లాడేదిగా ఉండదు. మూడవది కృతజ్ఞత కలిగి దేవుడి జీవితంలో ఏ మేలు చేసినా దేవుడు నాకు ఇది ఇచ్చాడండి, దేవుడు నాకు 10 రూపాయలు ఇచ్చాడండి, దేవుడు నాకు ఈ బట్టలు ఇచ్చాడండి అని చెప్పి కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ 3 కార్యక్రమాలు చేస్తే మంచి ప్రార్థన, దుష్ట హృదయం లేకుండా కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు కాపరిగా ఉంటాడు. హల్లెలూయా. ఎలా ఉంటాడు దేవుడు? కాపరిగా. అందుకు పాట ఉన్నది కదా,
ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. దేవుడు మనకు మంచి కాపరి కూడా. ఆయన మా కాపరిగా ఉంటే ఏ దొంగలు రావు, ఏ నక్కలు రావు. గొర్రెల కాపరి ఉన్నాడు. గొర్రెలను బావి దగ్గర, అడుగుల దగ్గర ఒక కంచె వేసి అక్కడ ఉంటారు నైట్ పూట. ఎందుకు? అవి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమాధానకరంగా నిద్రపోతాయి. ఎందుకనంటే నా కాపరి ఇక్కడ. కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కాపరి చూసిన మీరు ఎప్పుడైనా? గొర్రెలను కాసే వ్యక్తి ఎట్లా ఉంటాడు? ముందు నడుస్తూ ఉంటాడు, వెనకాల గొర్రెలు నడుస్తాయి. కొన్ని గొర్రెలు, మేకలు అయితే ఏం చేస్తే కాపరి ముందు పోతా ఉంటే మేకలు వెనకపోవు, అటు చెట్టు చూస్తుంది, ఈ చెట్టు చూస్తుంది, అక్కడ కొమ్మలు పోతుంది మేకలు. అయితే గొర్రెలు అట్లా కావు. కాపరి ఎట్లా పోతే అవి అలాగే పోతాయట. అందుకే దేవుడు మనల్ని గొర్రెలుగా పోల్చాడు, గొర్రెలుగా పోల్చాడు. మేక స్వభావం అలాంటిది కాదు. మేక చెప్పు తినేది, అది నిలకడగా ఉండదు, ఒక దగ్గర కూర్చోదు, తాడుదును కట్టేది తప్ప వదిలిపెడతా ఉంటుంది. గొర్రె చూడండి మీరు, అక్క వదిలిపెడితే అన్నీ ఉంటుంది. ఆ యజమాడు ఎటు తిరుగుతా అటు తిరుగుతూ ఉంటుంది. కానీ మేక స్వభావం మీది ఏ స్వభావం? మీది గొర్రె స్వభావమా, మేక స్వభావమా? గొర్రెలాగా ఉండాలి, గొర్రెలాగా. ఎందుకు అంటే నా కాపరి నాకు ఉన్నాడని చెప్పి ఆ గొర్రె లాంటి స్వభావం కలిగి ఉండాలి. అప్పుడు నీకు ఎటువంటి నిశ్చేత, ఎటువంటి పరిస్థితి కూడా రాకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా.